సూపర్ 6 ఇవ్వడంలో కూటమి ఫెయిల్ అయిందంట. సూపర్ 6లో ఒక పెన్షన్లు తప్పితే ఇంతవరకు ఏమీ రాలేదు. పైగా నేను వస్తే చంద్రబాబు కరెంట్ ఛార్జీలు తగ్గిస్తానని చెప్పాడు. వచ్చిన ఇప్పుడు సంవత్సరం లోపే మొట్టమొదట కరెంట్ ఛార్జీలు పెంచి ఏరబాదుడు ఊళ్ళో ప్రతి వాళ్ళు మామూలు ఈ కరెంటు బిల్లులు కట్టలేక ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళే మనం చేసుకున్న దానికి తప్పదని దొంగకు తేలుగుట్టినట్టుగా ఎవరిని ఎవరేం అనుకోకుండా ఎవరికి వాళ్ళే సర్దుకొని లేదు ఇంటింటికి సర్వే చేసి నేను చూస్తాను మా గ్రామంలోనే ఇంటింటికి మీకు టీవీలు ఉన్నాయా, మీకు ఫ్రిడ్జ్లు ఉన్నాయా, మీకు అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయా, ఇవి ఉన్నాయా, ఫ్యాన్లు ఉన్నాయా, మీకు ఇవన్నీ చూసి కారు ఉందా, ఇవన్నీ ఏసీలు ఉన్నాయా చూసుకొని రాసుకొని డోర్ టు డోర్ డెలివరీ చేసి రాసుకొని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత విపరీతంగా డబుల్ ఛార్జీలు పెంచారు. ఈ కట్టలేక ఎవరికి వాళ్ళే చేసిన తప్పుకు చెప్పుకునేది ఏముంది, అనుభవించడం శిక్ష ఒకటే కదా తప్పు చేస్తే అనుకొని ఎవరికి వాళ్ళం వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి? పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఆయన చెప్పాడు, ఆయన ఏదో చేస్తాడని ఆశపడ్డారు కొందరు. కానీ ఆయన అయితే ఆ చెప్పిన ఊరికే ఎలక్షన్ గెలిచిన తర్వాత ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆయన ప్రమేయం ఏమి లేదు దీంట్లో, అంతా చంద్రబాబు ఇదే కాబట్టి మనం అతని విషయంలో మనం ఏమి. గతంలో చూసుకుంటే చంద్రబాబు గారి కోసం రోడ్డు ఎక్కారు, ఇప్పుడు రైతుల కోసం వస్తారంటారా పవన్ కళ్యాణ్ గారు? అది మనకు తెలియని విషయము. ఇక రైతులైతే నిప్పాట 99% మునిగి అల్లాడిపోతున్నారు. మామూలుగా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు, ఏ టైంలో చూడలేదు. ధాన్యానికి లేదు, వరి మామూలు మిర్చికి లేదు, పత్తికి లేదు, మిర్చికి లేదు, పొగాకు లేదు, ఈ శనగ లేదు. ఇప్పుడు 3 లక్షల కౌలు వచ్చిన బ్యార్ని ఇప్పుడు అడిగేవాళ్ళు లేడు. 20-30 ఏళ్ళు కౌలున్న పొలానికి శనగ 1500, 5000, 6000కి వచ్చింది, 10,000 అయింది. ఏం చేయలేక ఎవరు కూలి లేదు, జనాలకు పనులు లేవు జనాలకి. రైతులే కాదు, సామాన్య సగటు జీవులు రోజువారి పని చేసుకునే వాళ్ళు కూడా పనులు లేవు. అన్నీ పెరిగినాయి, విపరీతంగా పెరిగినాయి. నేను వస్తే అది చేస్తాను, ఇది చేస్తాను, మిమ్మల్ని అయ్యిస్తా అన్నాడు. ఏ ఒక్కటి ఇవ్వంది కాక ఆశపడి భంగపడి అలా ఇంకా ఏం చేసేది ఏం లేదు. 4 సంవత్సరాలు వెనక్కి తీసుకునే అధికారం మనకు లేదు కదా. తప్పు చేస్తే ఎవరినైనా మళ్ళీ రీకాల్ చేసుకునే సిస్టమ్ ఉంటే బాగుండేది, అది లేదు. కాబట్టి మన టైం వరకు మనం చేసిన తప్పు మనం శిక్ష అనుభవించాల్సిందే. అప్పుడు వరకు మనం చెప్పేది ఇకనైనా ఈ బాధలు ఒకవేళ ఇప్పుడైనా ముందుకు వచ్చి ఈ రైతులను కానీ జనాలను కానీ ఆదుకొని ఈ పన్నులు ఆ విపరీతమైన తగ్గించి ఉంటే కొంతవరకు ఇదిగా ఉంటుంది. 4 సంవత్సరాలైనా అదే మొండిపోకడ పోతే జనాలు త్వరలోనే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు.